లేకపోతే మాత్రం రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రంలో ఎలా ఉన్నా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక టెక్నికల్ సావీ అని, సాఫ్ట్వేర్ సావీ అని, ఇంటర్నెట్ మీద ఆయనకి తెలిసినంత ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో అని ఒక మేధావి అయినటువంటి రాజకీయవేత్తగా పేరుంది. ఆ పేరు ఒక్కసారిగా 90 నుంచి జీరోలో పడిపోయేటువంటి ప్రమాద గడియలు కనిపిస్తున్నాయి. అది తెచ్చుకోవద్దని మనం చేస్తున్నాం. అది మీడియా పడనివ్వదు అనుకోవడం చాలా పొరపాటు అండి. మీడియా అన్నది ఒక పడిపోయేవాడిని టక్కన ఇలా కింద పడేవాడిని అలా కిందకి దింపగలుగుతాం అంతే తప్ప పడకుండా ఆపలేదు. కొంచెం టైం పడుతుంది. నిజంగా మీకు 2004 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మాకు అనుకూలంగా ఉన్న మీడియా ఏముంది చెప్పండి? ఏముంది? మీడియా అన్నది నిజాలు చెప్పడంలో కొంచెం తేడా రాసేటువంటి అనుకూల మీడియా ఉన్నప్పుడు ప్రజలకు అర్థం అవడం కొంచెం ఆలస్యం అవుతుందంతే. ప్రజలను అసలు మొత్తం మాయ చేసేయగలడం అని కూడా పొరపాటు. అందులో ఇవాళ మీడియా చేతిలోకి వచ్చింది. సోషల్ మీడియా మనకున్నంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచంలో ఎక్కడా లేనంత పర్సంటేజ్ ఉన్నారు మనకి. ఆంధ్రప్రదేశ్కి, ఈవెన్ కర్ణాటక కూడా లేరు. అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళు కూర్చుని వీళ్ళు పని చేసుకుంటూ పక్కన ఓ పోస్టింగ్ పెడుతుంటాడు. ఏమి పెట్టుబడి లేని వ్యవహారం. ఓ పోస్టింగ్ అతను చదివిన పేపర్లో చదివిన దాన్ని బట్టి ఆ పోస్టింగ్ చూసి ఏదో ఇదేంటిది మనం పడిపోతున్నాం. మొన్న ఏముందండి అది ఆ లోకేష్ మీద పోస్టింగ్లో అసలు ఏముంది తప్పు? మీకు డైరెక్ట్గా మోడీ గారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ ఎవరితోటి ఎలియన్స్ పెట్టుకున్నావు నువ్వు? ఒక్కసారి సోషల్ మీడియా చూసావా? ఎన్ని పోస్టింగ్లు వస్తున్నాయో అతని మీద? రాహుల్ గాంధీని అలాంటి వాడితో పెట్టుకున్నావా? ఏమవుతుంది నీ పరిస్థితి అని మోడీ గారు అన్నాడు డైరెక్ట్ స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్లో. మోడీ గారు అధికారంలో రావడానికి 32% కారణం సోషల్ మీడియా అని చెప్పారు. రాహుల్ గాంధీ మీద విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు? లోకేష్ మావ ఉన్నాడు బాలకృష్ణ, ఆయన అన్న చీఫ్ మినిస్టరా, ఆయన మీద ఉన్న పోస్టింగ్లు ఎవరి మీద ఉండవు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు వెటకారం చేయటం, వేళాకోళం చేయటం ప్రజల్లో సహజంగా. సెలబ్రిటీ అయితేనే చూస్తారు. అరుణ్ కుమార్ మీద పోస్టింగ్ పెడితే ఎవడు చూస్తాడు? ఎవడండి అరుణ్ కుమార్ అనుకుంటారు. అదే చిరంజీవో, బాలకృష్ణో, మోడీయో. ఇవాళ లోకేష్ ఆ స్థాయికి ఎదిగినందుకు సంతోషించాలి. ఏమైంది? పప్పు అంటే తప్పే ఉంది. నిన్న వాళ్ళ ఆవిడ మాట్లాడింది, లోకేష్ భార్య ఉన్న పొలిటీషియనా? నేను టీవీలో చూశారు, ఆవిడ చూసి పోస్టింగ్లు పెట్టేశారు, చాలా అద్భుతంగా మాట్లాడుతుందని. మరి లోకేష్ భార్య కదా, వీళ్ళ మీద వ్యతిరేకం ఉంటే అమ్మాయి మీద కూడా వ్యతిరేకం ఉండాలిగా. బాగా మాట్లాడిందని పెట్టారు. ఇతను 4-5 తప్పులు మాట్లాడాడు, 4 రోజులు సరి చేసుకుంటాడు. ఆ మాట్లాడినవి తప్పులేవి తప్పే కదా, అది కూడా పెడుతున్నారు అందరూ. సార్వభౌమ్యాధికారం అన్నది పలకలేకపోయారు అసలు స్వేరింగ్లో చాలామంది. అది కొంత ముందు పెట్టారు, మంత్రులు 6-7 పెట్టారు. తీసేసి లోకేష్ ఒక్కడిది ఎందుకు పెడుతున్నారంటే ఇతను సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చి నీకేం ఎక్స్పీరియన్స్ ఉందా అని జగన్ అడుగుతుంటాడు. ఈయన చంద్రబాబు పోటీగా తీసుకొచ్చి లోకేష్ని పెట్టాడు. లోకేష్ మీద కొంచెం బెటరే జగన్, అంతకుముందు ఎంపీ అది చేశాడు. సరే వస్తే దాని మీద పట్టుకెళ్ళండి, తెల్లారుజామున పట్టుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఇంటికి వచ్చి రైడ్ చేసి పట్టుకుపోవటం ఎందుకు? ఎంత ఇవాళ నేను చూశాను, ఆ లోకేష్ కౌన్సిల్ వేసిన పోస్టింగ్కి ఆ కుర్రాడు అరెస్ట్ అవ్వకముందు 72,000 స్ట్రైక్స్ ఉంటే అరెస్ట్ అయిన రోజు చూస్తే 130,000 ఉన్నాయి. ఇప్పుడు చూడండి 2.5 లక్షలు ఉన్నాయి. వీళ్ళే ఫుల్ పబ్లిసిటీ అందరికీ. ఏమిటది? నాకు ఫోన్లు, అది నీ దగ్గరుందా నాకు పంపు, నీ దగ్గరుందా నాకు పంపు. ఎందుకంటే అరెస్ట్ తెల్లారుజామున పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేంత పెద్ద గొప్ప ఏమిటా ఇందులో ఉందని. అందుకని ఇవన్నీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ స్కోర్ చేసుకోవటం అంత మంచిది కాదు. వస్తూ ఉంటాయి దాంట్లో క్లియర్గా. సెక్షన్ 66ని మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చలమేశ్వర్ అనేటువంటి జడ్జి, రోహింగ్టన్ నారిమన్ అనేటువంటి జడ్జి ఉన్నటువంటి బెంచి సెక్షన్ 66ని టోటల్గా కొట్టేసిందిగా. టోటల్ కొట్టేసింది. ఎవడ ఏ పోస్టింగ్లైనా పెట్టుకోవచ్చు. అవి అబ్సీనిటీ ఉంటే, సెక్షువల్ పెర్వర్షన్స్ చూపిస్తే, స్త్రీని చాలా విలాస వస్తువు కింద చూపించేటువంటి వస్తే అవి 67.
ఆ 67 ప్రకారం అరెస్ట్ చేశారు మొన్న. ఏంటంటే ఏ సర్టిఫికెట్ వేసి పెద్దలకు మాత్రమే రాశాడు కదా, అందుకని. ఏదేమైనప్పటికీ దీనివల్ల నా లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి నష్టమే తప్ప లాభం ఏం లేదు. ఇటువంటి పనులు ఇక రిపీట్ చేయకండి. ఇవన్నీ మామూలే. వీటి వల్ల ఏమి మీరు పోలవరం కట్టేస్తున్నారు, అది రేపు ఎలక్షన్లో పనిచేసేది. క్యాపిటల్లో మీరు 10,000 రూపాయలు అడుక్కిచ్చారని ఏదైతే పెట్టారో దీంట్లోనూ సోషల్ మీడియాలో, దాన్ని ఖండించండి. ఫ్యాక్ట్ చూపించండి. 10,000 కాదు మేము ఇచ్చింది, దేశం అంతా 3,000 ఇస్తుంటే మేము 2,000కే చేయించాం అని చూపించండి. పోలవరంలో కాపర్ డ్యాము దానికన్నా ఎత్తు కట్టేసి వాటర్ వదిలేస్తే అసలు డ్యామే అవసరం లేదని చెప్పారే, అదేంటో చెప్పండి. అది ఎలా టెక్నికల్గా ఫేస్బుక్లో చెప్పండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోవడం ఏంటి, జీడిపి పెరిగిపోవడం ఏంటి, ఈ రకంగా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అది పెట్టండి మీరు రిప్లై. అది సోషల్ మీడియాలో పెట్టండి. అది రాసిన వాడిని తీసుకెళ్ళి ఎవరో మీ ఆఫీసర్ చేత ఒక ఈ లెసన్ ఇప్పించండి, వాడికి అరెస్ట్ చేయగల. నువ్వు ఇలా పెట్టారో అబ్బాయి తప్పని అన్ని కెమెరాలు పెట్టి చెప్పించండి. అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ తీసుకోకుండా లోకేష్ బొమ్మేశాడు, చంద్రబాబు నాయుడు బొమ్మేశాడు అనుకుంటే ఇది మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుంది తప్ప మీకు ఏ రకమైన బెనిఫిట్ ఉండదు. మామూలుగా ఇవన్నీ మామూలే. నా మీద 2009 ఎలక్షన్లప్పుడు ఒక కోడి గుడ్డోటి వచ్చి టప్పన పగులుతుంది, పగలగానే ఇంకో కోడి వచ్చేదో అడుగుతుంది, కోడిపిల్ల. ఏంటి ఉండవెల్లి ఎలా అంటున్నాడని. ఉండవిల్ల ఓసరవెల్లి, ఉండవెల్లి మాట్లాడి అమ్మమన్నాడు. అదే అంతే, అదే కార్టూను వాళ్ళ ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ 10 సార్లు. అయితే ఏమైంది, అది ఏమన్నా ఈనాడు పేపర్లో పెద్ద ఇదేసి అభ్యర్థులు ఎవర్రా అంటే కృష్ణరాజు, మురళీమోహన్, సోమవీర్రాజుని వేసాడు. నన్ను అభ్యర్థిగానే వేయలేదు. నిజంగా ఎలక్షన్ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూపించుకున్నారు. దాన్ని మనం ఏం తప్పడతాం, అందులో డెఫినేషన్ లా ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. గవర్నమెంట్ మాది కదా అని వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే ఎలాగా. ఏమని 1977 కాదు, అది రామారావు గారు వచ్చాక పెద్దల సభలో గలాబా అని రాశాడు. రాసి దాని మీద రాసినందుకు ఆయన్ని పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే ఈ రవికిరణ్ అన్నవాడిని కౌన్సిల్కి పిలవాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే టెక్నికల్గా తప్పు. అతను రాకపోతే పోలీసులకి చెప్పాలి వెళ్ళి తీసుకురండి అని. కౌన్సిల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ కోర్ట్. కౌన్సిల్ కెన్ కన్విక్ట్. డైరెక్ట్గా కౌన్సిల్ నీకు జైలు శిక్ష విధిస్తున్నామని చెప్పచ్చు. జనరల్గా మనం ఏమంటామంటే వాడు పప్పుగాడండి అంటే అంత బుర్ర లేని వాడు ట్యూబ్లైట్ అని అంటారు. ఏంటంటే ట్యూబ్లైట్ ఎలిగెలిగా ఆడుతుంది, వీడు కూడా అలాగని. పప్పుగాడండి అంటే జనరల్గా వాడు వెజిటేరియన్ అనేటప్పటికీ కొంత పప్పుే తింటాడు కాబట్టి కొంత డల్గా ఉంటాడు. ఏదో అంత డీప్గా వెళ్ళిపోక్కర్లేదు. ఏదైనా ఇంతకన్నా ముందు రాహుల్ని పప్పు అన్నారు. రాహుల్గా ఇప్పుడు నేను శాఖాహారిని, నేను కించపరచబడినట్టుగా ఏం భావించట్లేదు. నాకు అసలు అది అన్ని పోస్టులు చూశాను నేను, అందులో ఏమీ లేదు అసలు. అందులో పెద్ద సరుకున్న పోస్టే కాదు అది. తప్ప రైటా అని డిసైడ్ చేయడానికి మనం ఎవరు? నువ్వు రాగారావు తప్పు అని అన్నానుకో నీకు కోపం రావచ్చు. లోకేష్ గారి స్థాయి కోపం తెచ్చుకునే అర్హత లేదంటున్నాను. ఈజ్ అ సెలబ్రిటీ. నన్ను ఒకసారి చెప్పాను మీకు, నెట్లోకి వెళ్ళి కొట్టండి, ఉండవెళ్ళి అని కొట్టండి. డిస్కషన్లు, డిబేట్లు. ఈ ఎదవకి ఇంకా పని లేదా, రాజకీయం వదిలేశానన్నాడు కదా, ఇంకా మాట్లాడతాడేంటి అంటే వీడిని వెదవన్న వాడే వెదవా అని కింద ఇంకోటి పోస్టింగ్ ఇస్తాడు. అలా ఉంటాయి. ఎవడిష్టం వాడిది. మనకి ఇష్టం లేదనుకోండి ఇవ్వచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వచ్చు, వాళ్ళ మీదకి వెళ్ళొచ్చు. మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాడతాడు. మన మీద ఏమైనా ఆరోపణలు చేసి ఈగో అరుణ్ కుమార్ ఇక్కడ అంత తినేసాడంటే దానికి నేను పెట్టాలి రిప్లై. ఆ పెట్టినోడు కూడా ఏదో అనుకుంటే పెట్టక్కర్లేదు. అసలు ఒక లెవెల్కి వచ్చాక శ్రీశ్రీ గారు చెప్పింది, ఒక లెవెల్కి వచ్చాక శ్రీశ్రీ గారు ఏమన్నాడు, ఎవరెవరి ప్రైవేటు బతుకులు వారి సొంతం, పబ్లిక్లోకి వస్తేనే ఏమైనా అంటాం. మిమ్మల్ని ఎవ్వడో ఏమండవు. నువ్వు వచ్చి పబ్లిక్లో నిలబడకుండా తిడితే వాడు నాలుగు తిడతాడు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి తప్పదు అది.
మీ తెలుగుదేశానికి అనుకూలంగా ఎన్ని పోస్టింగ్లు వస్తున్నాయి? అసలు జగన్ అన్నవాడు ఏం లేదు, ఏషియా మొత్తం దోచేశాడు. ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఏషియా మొత్తం దోచేశాడని ఎన్ని వచ్చాయి పోస్టింగ్లు? ఇప్పటికీ ఉన్నాయన్నీ, చూసుకోవచ్చు అన్నీ. ఇవన్నీ వస్తుంటాయి. వీటిని తట్టుకోలేకపోతే మనం ఎక్కడ భరించగలం? అంటే ఇక వాక్ స్వాతంత్రం మనకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పేటువంటి దానికి వచ్చింది సోషల్ మీడియా. కొన్ని తప్పులు ఉంటాయి, అన్నిట్లోనూ తప్పులు ఉన్నాయి, అందులోనూ తప్పులు ఉంటాయి. ఎందుకు దాన్ని అంత చేసేస్తున్నారో నాకు అర్థం కాలే.